హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 5వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో పిల్లికి పాల్పడుతున్న మంగను చూసి ఎంతగానో తృప్తి పడతాడు అవినాష్ వారికి చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. ఆ రోజు శనివారం. తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి పిల్లలు చదువు విషయంలో టీచర్స్ని కలుసుకోవడానికి కేటాయించిన రోజు అది. రాముతో కలిసి అతడి తల్లి కౌసల్య స్కూల్కి చేరేసరికి 11 అయింది. గేటు బయటే ఎదురొచ్చింది రుక్మిణి. కౌసల్య ఆమెను పలకరించింది. రుక్మిణి మొహం కోపంగా ఉంది. పోయినసారి కంటే తక్కువ వచ్చాయి మార్కులని. అప్పుడప్పుడు స్కూల్ ఎగ్గొడుతుంటాడంట. క్లాస్లో సరిగ్గా చెప్పడం లేదు, ఇంట్లోనే చదువుకుంటాను అంటున్నాడు. అయినా ఈ రోజుల్లో టీచర్స్ కూడా సిన్సియారిటీ లేదండి. తమ ట్యూషన్లో పిల్లలకైతే ఎక్కువ వేస్తారు. మా ప్రీతం లాంటి వాళ్ళైతే ధైర్యంగా ఎదురిస్తారు కదా, అందుకని తక్కువ మార్కులు వేస్తారు అంది. తన కొడుకు అశ్రద్ధని కూడా టీచర్స్ నేరంగా పరిగణించిన తమ పిల్లల్ని సమర్థించే తల్లిదండ్రులు పెంపకంలో పిల్లలు ఎలా తయారవుతారో తెలియడానికి ఇదొక సజీవ ఉదాహరణ అనుకుంది. కౌసల్య మీరేమీ మాట్లాడకుండా రుక్మిణి వద్ద సెలవు తీసుకొని కొడుకుతో సహా లోపలికి వెళ్ళింది. ప్రిన్సిపాల్ ఆఫీస్ బయట ఎదురుపడింది. పార్వతి ఆమె కూడా రుసరుసలాడుతూనే ఉంది. ఏం జరిగింది అని అడిగింది కౌసల్య. మా వాడికి తక్కువ మార్కులు వచ్చాయి, టీసీ అడుగుదామనుకుంటున్నాను. మా వాడిని ఈ స్కూల్ నుంచి మార్చేయాలి అనే జవాబు చెప్పింది. దేనికి, ఏం జరిగింది అసలు అంది కౌసల్య. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు ప్రిన్సిపాల్. మావాడు ఏదో పిరమిడ్స్లో పాల్గొంటానని పేరిచ్చి ఆఖరి నిమిషంలో మానుకున్నాడట. అందుకు ఏదో కొంపల మునిగిపోయినట్లు మాట్లాడుతాడు. మా అవినాష్ని మరీ స్ట్రిక్ట్గా పెంచుతున్నామంట. వాడికి ఫ్రీడమ్ కావాలట. మా పిల్లవాడికి ఏం కావాలో మాకు తెలీదా అంది. ఇప్పుడు స్కూలు మారిస్తే మరి అవినాష్ అడ్జస్ట్ అవుతాడా ఆశ్చర్యంగా అడిగింది కౌసల్య. వాడిని అడగడం దేనికి, 4 రోజుల్లో వాడే సర్దుకుంటాడు. ఇప్పుడే మా వారి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి వచ్చాను అంది విసురుగా. కౌసల్య వాదించదలుచుకోలేదు. కుందేళ్ళు పట్టుకోకుండానే దానికి 3 కాళ్ళని వాదించే మూర్ఖులతో మాట్లాడటం అనవసరం. పార్వతి వెళ్ళిపోయాక ఆమె గురించి ఆలోచిస్తూ రాము క్లాస్ వైపు నడిచింది. మధ్యలో ఉన్న గ్రౌండ్లో చెట్టు కింద కూర్చొని కనిపించాడు అవినాష్. ప్రపంచంలోని దిగులంతా అతని మొహంలోనే కనపడుతుంది. క్లాస్ లేదా అని అడిగింది ఆశ్చర్యంగా. నాకు భయంగా ఉందంటే అమ్మ ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ టీచర్తో పోట్లాడి వెళ్ళింది అన్నాడు. చూడు అవినాష్, మీ నాన్నగారి విషయం, అమ్మ విషయం నీకు బాగా తెలిసినప్పుడు చెప్పకుండా పేరివ్వటం, ఆఖరి నిమిషంలో మానుకోవటం తప్పు కదా అంది సౌమ్యంగా. నిజమే, కానీ అప్పుడు ఆలోచించకుండా ఇచ్చేశాను అన్నాడు. పిరమిడ్స్లో ప్రైజ్ పోయిందని టీచర్ల బాధ, ఫస్ట్ ర్యాంక్ పోయిందని మీ అమ్మా నాన్నల బాధ, నీకేమో రెండింటి గురించి బాధగానే ఉంది కదూ అంది. అవినాష్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. తన మనసులో మాట ఆమెకు ఎలా తెలిసిందా అని అనుకుంటూ అవునాంటీ అన్నాడు. పోతే పోయిందని ఊరుకోకుండా దానికోసం ఏదో చెయ్యాలని నీకుంది. అది చాలా మంచి అలవాటు. అందుకే దాని గురించి ఇలా బాధపడుతూ కూర్చొని టైం వేస్ట్ చేసుకోకు. ఫస్ట్ ర్యాంక్ నీకే వచ్చేటట్టుగా పట్టుదలగా చదువు. ఇలా క్లాసులు మానేసి చెట్ల కింద కూర్చుంటే ర్యాంకులు ఎలా వస్తాయి చెప్పు. ఇక పిరమిడ్స్ సంగతి అంటావా, మీ అమ్మా నాన్నలకి భయం అయి ఉండవచ్చు. నీకు ఎలాగో చదరంగం ఆడటం బాగా వచ్చు కదా, అందులో ప్రాక్టీస్ చేయి సౌమ్యంగా అంది కౌసల్య. కొంచెం ఆగి అవినాష్ నెమ్మదిగా లేచి క్లాస్ వైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతని నడకలో ఇప్పుడు కొత్త ఉత్సాహం కనపడుతుంది. కౌసల్య అక్కడి నుంచి తన కొడుకు క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళింది. రాము ఎప్పుడూ క్లాస్లో ఫస్ట్ రాడు. అతనికి అవినాష్ లాగా క్లాస్ ఫస్ట్ రావాలన్న తపన లేదు. తల్లిదండ్రులు కూడా అతన్ని ఫోర్స్ చేయరు.
కానీ ఫస్ట్ ర్యాంకు వచ్చిన వాడికి అతనికి మధ్య 4-5 మార్కులే తేడా అయి ఉంటుంది. రాము టీచర్ని కలిశాక తిరిగి ఇంటికి రాకుండా అవినాష్ వాళ్ళ క్లాస్ టీచర్ని కలుసుకుంది. ఆమె తనని కలవడానికి ఎందుకు వచ్చిందో ఆయనకి అర్థం కాలేదు. మీ అబ్బాయి నా క్లాసా అని అడిగాడు. కాదు అంది కౌసల్య. మీరేమీ అనుకోనంటే ఒక్క విషయం అడగాలి అంది. అడగండి అన్నాడు అతను. మీ సబ్జెక్టు బాగా చదివే పిల్లల పట్ల మీరెలా వ్యవహరిస్తారు అంది. ఈ ప్రశ్నకు అతను కొంచెం ఆశ్చర్యపోయి, నాకు పిల్లలంతా సమానమే, కాకపోతే బాగా చదివే వాళ్ళంటే కొంచెం అభిమానం, అందులో తప్పేముంది? అఫ్కోర్స్ మిగతా పిల్లల ముందు దాన్ని ప్రదర్శించకూడదన్న విషయం నాకు తెలుసు అనుకోండి అన్నాడు. టీచర్లు కొందరిని స్పెషల్గా చూస్తే మిగతా వాళ్ళు బాధపడతారు. అలాగే ఒకళ్ళని మిగతా వాళ్ళ ముందు తిడితే అతను బాధపడతాడు అంది కౌసల్య. ఊహించిన వైపు నుంచి విమర్శ వచ్చేసరికి ఇంగ్లీష్ టీచర్ కొంచెం కంగారు పడ్డాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో కొంచెం తెలుసుకోవచ్చా అన్నాడు. అవినాష్ గురించి అంది. అతను తప్పు చేసి ఉండవచ్చు, కానీ కాస్త అనునయంగా పక్కకి పిలిచి అడిగి ఉండవలసింది. అందరి ముందు మీరు అతన్ని తిట్టారు అంది. 15 రోజులు ప్రాక్టీస్ చేయించాం, ఆఖరి నిమిషంలో మానేశాడు, అందువల్ల ఆ కోపంలో తిట్టాను. అతడు చెప్పిన కారణం ఏంటంటే మా డాడీ వద్దన్నారు, అందుకే మానేశాను అని. ఎంత సిల్లీగా ఉన్నదో చూశారు కదా. ఏదో ఆరోగ్యం బాగోలేదంటే అది వేరే విషయం అన్నారు. కౌసల్య అంది. 15 రోజులు కష్టపడి ప్రాక్టీస్ చేసి చివరి రోజు ఎందుకని మానేశాడు అని మీరు ఒక్కసారి ఆలోచించి ఉండవలసింది. అవినాష్ చాలా పిరికివాడు, భయస్థుడు. అయినా అంత కష్టపడి ప్రాక్టీస్ చేశాడంటే దానికి కారణం ఎవరో తెలుసా? టీచర్. మీరే. మీ మెప్పు పొందాలన్న ఆరాటమే తల్లిదండ్రులు కల్పించుకోవడంతో అతడు బాగా కృంగిపోయాడు. దానికి తోడు మీరు బాగా తిట్టడంతో మరీ డిప్రెషన్ అయిపోయాడు అంది. ఇంగ్లీష్ టీచర్ చాలాసేపు మౌనంగా ఉండి, ఐఎమ్ సారీ, నేను అంత దూరం ఆలోచించలేదు. నా కోపం అతని మీద చూపించడం తప్పే. ఈరోజు అవినాష్తో మాట్లాడతాను అన్నాడు. అతని దగ్గర సెలవు తీసుకొని వచ్చేసింది కౌసల్య. ఇంగ్లీష్ టీచర్ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయాడు. అతని మనసులో ఎందుకో తనకి చిన్నప్పుడు ఇలాంటి తల్లి ఉంటుంటే బాగుండేది అనిపించింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటలవుతుంది. కాలనీ మధ్య పార్కు లైట్లు వెలిగి దేదీప్యమానంగా ఉంది. ఆ కాలనీ జనమంతా అక్కడే చేరారు. ఓ పక్క కొందరు పిల్లలు వచ్చేసి క్యారమ్స్ ఆడుతున్నారు. మరికొందరు పిల్లలు చలిమంటలు వేసి చుట్టూ కేరింతలు కొడుతూ తిరుగుతున్నారు. కాస్త దూరంగా వేసిన టెంట్లో ఆడవాళ్ళు వంట పనిలో నిమగ్నమయ్యారు. శంకరానికి చాలా చిరాగ్గా ఉంది. పార్కు మధ్యలో వేసిన కుర్చీల్లో ఒక దాంట్లో ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చొని ఉన్నాడు అతను. పక్కన కొందరు మగవాళ్ళు రమ్మీ ఆడుతున్నారు. శంకరం కూడా రోజు క్లబ్లో ఆడతాడు, కానీ ఆ లెవెల్ వేరు. అక్కడంతా అతనికి సమాన స్థాయిలో ఉన్నవాళ్లే లేక పై స్థాయిలో ఉన్నవాళ్ళు. ఇక్కడ స్టిక్ కూడా లేదట. అతడికి చిరాగ్గా ఉంది. కారణం, ఆ రోజు క్లబ్లో బ్రహ్మాండమైన పార్టీ ఉంది. సీట్లు బుక్ చేస్తానంటే పార్వతి వద్దంది. ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయమని ఆమెను ఆ కాలనీ వాళ్ళు అడిగారు. ఆ గుర్తింపు ఆమెకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆమె కాదంటే అదే కాలనీలో ఉన్న కిరాణా కొట్టు యజమాని భార్య శకుంతలని పిలుస్తారు. కాలనీలో తన ఆధిపత్యానికి అది దెబ్బ. అందువల్ల భర్తని ఈ ప్రోగ్రాంకి రావడానికి బలవంతంగా ఒప్పించింది. అదే టైంకి అవినాష్ తన గదిలో ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదువుకుంటున్నాడు. క్రితం నెలలో తప్పిపోయిన ఫస్ట్ ర్యాంకు ఈసారి రాకపోతే మాట దక్కదని అతని తల్లిదండ్రులు చెప్పారు. సడన్గా అందరూ గ్రౌండ్లోకి వచ్చారు. ఆడవాళ్ళంతా ఒక పక్క, మగవాళ్ళంతా ఒక పక్క కుర్చీల్లో ఉన్నారు. కౌసల్య ఏదో క్విజ్ ఏర్పాటు చేసింది. శంకరానికి చికాకు మరింత ఎక్కువయింది.
స్కూల్ కాలేజీ లెవెల్లో క్విజ్ అంటే అర్థం ఉంటుంది, కానీ పిల్లల తల్లి తర్వాత కూడా ఏమిటి క్విజ్ అనుకున్నాడు. కౌసల్య మైకు దగ్గర ఒక్కొక్క క్వశ్చన్ అడగటం ప్రారంభించింది. అందరికీ పేపర్లు, బాల్ పాయింట్ పెన్ను ఇవ్వబడ్డాయి. ఆమె ఏం ప్రశ్నలు అడుగుతుందా అని అందరూ ఉత్సాహంగా చూస్తున్నారు. శంకరం కూడా నిరాసక్తిగా పెన్ను తీసుకున్నాడు. అయినా ఈ ఆడవాళ్ళకి జనరల్ నాలెడ్జీ కానీ పాలిటిక్స్ నాలెడ్జీ కానీ ఏముంటుంది, ఏం సమాధానాలు ఇస్తారు అని అతని అభిప్రాయం. మైక్లో కౌసల్య మొదట ప్రశ్న వేసింది. పెళ్ళయ్యాక మీ భార్యతో మీరు మాట్లాడిన మొదటి మాట ఏది? జనంలో ఒక్కసారి కలకలం రేగింది. వెధవ ప్రశ్న, ఎవరికి గుర్తుంటుంది? అతను పార్వతితో ఏం మాట్లాడాడో అనుకున్నాడు శంకర్. జవాబు రాయటానికి కొంచెం టైం ఇచ్చింది కౌసల్య. రెండో ప్రశ్న వేసింది. మీ భార్యకు మీరు మొట్టమొదట కొనిచ్చిన శారీ రంగేంటి? దాని ధర ఎంత? మూడో ప్రశ్న, తను కొనడం ఏంటి? అన్నీ పార్వతీయ కొనుక్కుంటుంది. పెళ్లి కాగానే మామగారు బెంగళూరు, ఊటీ పంపించారు. అక్కడ ఏదో కొనిచ్చినట్లు గుర్తు, రంగు మాత్రం గుర్తు రావట్లేదు. ఆడవాళ్ళు మాత్రం ప్రశ్నలకి సమాధానాలు ఫిలప్ చేస్తున్నారు. గుర్తులేదు అని అతను సమాధానం రాశాడు. తర్వాత ప్రశ్న, మీరు మీ భార్య మాత్రమే కలిసి చూసిన మొదటి సినిమా ఏది, ఎక్కడ? ఇవేం ప్రశ్నలురా బాబు అనుకున్నాడు శంకరం. గుర్తులేదు అని వ్రాశాడు. మీ అమ్మాయి పుట్టినప్పుడు మీరు మీ భార్య మొదటిసారిగా మాట్లాడిన మాట ఏమిటి అని అడిగింది. జ్ఞాపకం రావట్లేదు, అప్పుడు నేను ఊళ్ళో లేను అని రాశాడు. మళ్ళీ ఆ సమాధానం కరెక్ట్ కాదనిపించింది. ఊళ్ళో లేకపోతే వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడో గుర్తులేదు. ఏది వ్రాయాలో కాబట్టి నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు అని రాశాడు శంకరం. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.